మూసీలో గోదావరి నీళ్లు ఎప్పుడు పారిస్తారో సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇంట్లను కూల్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. రిటైనింగ్ వాల్ నిర్మించడం ద్వారా వేగవంతంగా మూసీ ప్రక్షాళన జరుగుతుందని చెప్పారు. అది మానేసి పేద ప్రజల ఇళ్లు కూలుస్తామంటే సహించమన్నారు. కొత్త పెన్షన్ 2000 పెన్షన్ 4000 చేయడం, మీకు 2500 ఇవ్వడం, తననే ఆన్ పార్లమెంటరీ బాస్తో కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక ఎన్ని విమర్శలు చేసినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కేవలం ముఖ్యమంత్రిని తిట్టాలన్నది తన లక్ష్యం కాదని చెప్పారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రికి దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని సవాల్ చేశారు. మీరు ఎప్పటి లోపల కృష్ణా నీళ్ళు హైదరాబాద్ తెస్తారు అంటే పైపుల ద్వారా కాదు, గలగలగల నదిలో ప్రవహించే విధంగా తీసుకురావాలి. అది ఆయన ఐడియా. నేను అప్రిషియేట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. మా బస్తీలో నుంచి గోదావరి నీళ్లు ప్రవహిస్తే, కృష్ణా నీళ్లు ప్రవహిస్తే రోజు అంతకంటే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఫోటో మా ఇండ్లలో కూడా పెట్టుకుంటారు ప్రజలు. ఈ మా శంకరమ్మ కూడా పెట్టుకుంటుంది. ఇక్కడ గోదావరి నీళ్ళు ఇళ్ళకెళ్ళి ప్రవహింపజేస్తే ఇల్లు పోదు, ఇంట్లోనే పెట్టుకోను. ఇల్లు ఎక్కడ పోతుంది ఏం పోదు, ఇంట్లోనే పెట్టుకోవాలి. నువ్వు గోదావరి నీళ్ళు ఇక్కడ ప్రవహింపజేస్తే. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాను, ఈరోజు మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు, అమలు జరిగిందని మహారాష్ట్రకి వెళ్ళి అబద్ధం ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు మహారాష్ట్రకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున. తెలంగాణ అద్భుతంగా మారిపోయింది, 6 గ్యారంటీలు అమలు జరుగుతూ ఉన్నాయి. మహిళలకు 2400 నెలలకు ఇస్తున్నాము, స్కూటీలు ఇస్తున్నాము, మహిళలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తున్నాము అని మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారట. ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తున్నారట. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రజలను నల్గొండ కాదు పాదయాత్ర చేయాల్సింది. ముఖ్యమంత్రి గారు ఈ బస్తీలలో పాదయాత్ర చేయాలి. ఆయనకు భయం పెడితే వీళ్ళతో ఏమన్నా ఎదురు తిరుగుతారని ఏమన్నా ఆవేదన చెందితే నేను కూడా బస్తీలో పాదయాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎంబడి ఉంటాను. ఏ రకమైనటువంటి భయం అవసరం లేదు. నన్ను రోజు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తిట్టండి. పేద ప్రజల కోసం మీరు ఎన్ని అబద్ధాలతో తిట్లు తిట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను నిన్న చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను విమర్శించారు. ఏమీ పర్వాలేదు ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతమందితో నేను తిట్లు పియండి, భరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా లక్ష్యము పేద ప్రజలకు అండగా ఉండాలని, మిమ్మల్ని విమర్శించాలని కాదు. రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం మేము రాలేదు ఇక్కడికి. రేవంత్ రెడ్డి విమర్శించడం కోసం పేద ప్రజలకు అండగా నిలబడడం లేదు. పేద ప్రజలకు అండగా నిలబడాలని వచ్చాం తప్ప ముఖ్యమంత్రి విమర్శించడానికి అనేక రకాల అంశాలు ఉన్నాయి. మాకు అనేక